ఆ ఇంటికి ఏ సమయంలో వెళ్ళినా ఆత్మీయ ఆతిథ్యం ఉంటుంది. చిన్న, పెద్ద, పేద, ధనిక ఇలా ఏ తారతమ్యాలు లేకుండా ముందుగా ఆ ఇంటి ప్రాంగణంలో కూర్చోబెట్టిన తరువాతే తొలి మాట వస్తుంది. అంతా కుశలమేనా, మీరు ముందు భోజనం చేయండి, తర్వాత మనం మాట్లాడదాం అనే పలకరింపుతోనే స్వాగతం మొదలవుతోంది. ఈ విషయంలో రాజకీయాలు, కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు ఉండవు. లక్షల కోట్లకు అధిపతి అయినా సరే ఏమాత్రం గర్వం లేకుండా ఓ పెద్దాయన వచ్చి గౌరవంగా పలకరిస్తారు. అంతా కుశలమేనా అని అడుగుతారు. ఎంత దూరం నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, పిల్లల చదువులు, ఇలా ముందుగా ఆత్మీయ పలకరింపు ఉంటుంది. ఎదురుగా చిన్నపిల్లలున్నా సరే వారిని కూడా మీరు అనే పదంతోనే ఆయన మాట మొదలవుతోంది. ఆయనే విజయనగర రాజవంశస్థులు సీనియర్ రాజకీయవేత్త పూసపాటి అశోక్ గజపతిరాజు. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా అందరి అభినందనలు అందుకునే అశోక్ గజపతిరాజుపై రాజకీయాల్లో విమర్శలు మినహా ఎక్కడా ఎలాంటి మరక, విమర్శ కనిపించదు. అందుకు కారణం ఒక్కటే, ఆ కుటుంబానికి డబ్బు మీదో, అధికారం మీదో, సంపాదన మీదో వ్యామోహం లేదు. వీలైనంత వరకు సాయం చేయడంలోనే ఆ కుటుంబం సంతృప్తి పడుతోంది. లక్షల కోట్లున్న సామాన్యుడిలా జీవించే అశోక్ గజపతిరాజు విజయనగర సామ్రాజ్య వారసత్వ సేవా కార్యక్రమాలకు, సంప్రదాయాలకు, ప్రజాస్వామ్య విలువలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో తొలుత అశోక్ గజపతిరాజు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, అశోక్ గజపతిరాజు 1951 జూన్ 16న పుట్టారు. సూర్యవంశస్థుడైన త్రేతాయుగపు శ్రీరామచంద్ర ప్రభువు వారసత్వంగా కొన్ని చరిత్రలు చెబుతున్న ఉదయ్పూర్ మహారాణా కుటుంబానికి చెందిన పూసపాటి వంశంలో పుట్టారు. తండ్రి పూసపాటి విజయరామ గజపతిరాజు, తల్లి పేరు కుసుమ్ మాదా గావ్కర్. విజయరామ గజపతిరాజు గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అప్పట్లోనే అమెరికాలో చదువుకున్నారు. అప్పట్లో తన రాజ్యంలో విద్యా వ్యాప్తికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అంతేకాదు ఆధ్యాత్మిక అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పటికీ కాశీలో విజయనగరం ఘాట్ ఉందంటే వారి సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆ ఘాట్లో కార్యక్రమాలకు ఉచిత సేవలు లభిస్తున్నాయి కూడా. ఇక విద్యా వ్యాప్తి కోసం ఏర్పాటైందే ప్రఖ్యాత మాన్సాస్ ట్రస్ట్. ఆయన కుమారుడైన అశోక్ గజపతిరాజు పందా కూడా అదే. అయితే అశోక్ గజపతిరాజును ఆయన తండ్రి గారు రాచరికానికి దూరంగా దూర ప్రాంతాల్లో పెట్టి చదివించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వీరికి అప్పట్లోనే వేల కోట్ల ఆస్తులున్న అశోక్ గజపతిరాజుకి కనీస సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉంచి గ్వాలియర్లోని స్కిందియా స్కూల్లో చదివించారు. హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, వైజాగ్లోని విఎస్ కృష్ణ కాలేజీలో చదివారు. తరువాత ఉన్నత విద్య కోసం అమెరికా, జర్మనీ, లండన్లు వెళ్లారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి వచ్చి తమ సంస్థానాల పరిధిలో ఉన్న సంస్థల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించారు. తనకు విదేశాల్లో వీఐపీలుగా ఉన్న వారితో, విదేశాల్లోని రాజకుటుంబాలతో స్నేహాలు ఉన్నా వ్యక్తిగతంగా ఏ రోజు బయటపెట్టలేదు. ఇచ్చే చేయి మాత్రమే తమదని భావించేవారు. తొలి నుంచి మితభాషిగా ఉన్న అశోక్ గజపతిరాజు అప్పట్లో రాజకీయాలు అట్టడుగు వర్గాలకు దూరంగా ఉన్నాయని, అది సరికాదని, అందుకోసం పోరాటం అవసరమని చెబుతూ స్వచ్ఛందంగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో తొలిసారిగా విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న వంటి వారు కూడా అసెంబ్లీలో ఉండేవారు. రాజవంశీయులైనా సరే అశోక్ గజపతిరాజు, విజయ గజపతిరాజుల విధానాలను చూసిన వారు చాలా గౌరవించేవారు. ఇందుకు కారణం కూడా ఉంది. పలుమార్లు చట్టసభలకు ఎన్నికైన విజయరామ గజపతిరాజు అప్పట్లో కర్నూలులో జరిగిన ఇనాం రైతు సత్యాగ్రహం, గుంటూరు జిల్లా మాచర్ల వద్ద నాగార్జున సాగర్ రైతు యాత్ర, యూపీ, బీహార్లలో రైతులు, పేదల పక్షాన జరుగుతున్న సత్యాగ్రహాలకు నాయకత్వం వహించారు. ఇందుకు గాను జైలు శిక్ష కూడా అనుభవించారు. అలాంటి చరిత్ర ఉన్న విజయరామ గజపతిరాజుకు ఇందిరాగాంధీ వంటి వారు సైతం వంగి మరీ నమస్కారం చేసిన చరిత్ర కూడా తెలిసిందే. ప్రజలే ప్రభువులు అనే నినాదమే విధానమని పాటించిన తమ పూర్వీకుల బాటలోనే అశోక్ గజపతిరాజు పయనించారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఉండేవారు. అప్పటికీ ఇప్పటికీ విజయనగరం జిల్లాలో వేల కోట్ల విలువైన ఆస్తులు దానం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇక విజయనగర పట్టణంలోని 60% వీరి కుటుంబం దానం చేసిన భూములే ఉన్నాయని చెబుతారు. ఎమ్మెల్యేగా గెలిచాక 3 ఏళ్లకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. అప్పటి వరకు సినీ నటుడుగానే ఎన్టీఆర్ తెలుసు. పార్టీ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలను పరిశీలించారు. ఆ పార్టీ తిరుపతిలో నిర్వహించిన మొదటి మీటింగ్ను గమనించారు.
ఆ మీటింగ్లో ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కర్రావు వేదికపై ఉండగా అప్పట్లో ఇతర పార్టీ టికెట్పై గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు టీడీపీలో చేరేందుకు వచ్చారు. వారిని ఎన్టీఆర్ తొలుత సాదరంగా ఆహ్వానించారు. దీంతో టీడీపీ కూడా అన్ని పార్టీల్లాంటిదే విలువలు పాటిస్తే బాగుండేది అనుకున్నారట అశోక్ గజపతిరాజు. అయితే ఆ మీటింగ్ ముగిసేలోపు ఎన్టీఆర్ ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించి, మీరు వేరే పార్టీ టికెట్పై గెలిచారు, ఆ మకిలి టీడీపీకి వద్దు, మీరు రాజీనామా చేసి రండి, ఎన్నికల్లో మన పార్టీ నుంచి పోటీ చేద్దాం అన్నారట. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మీటింగ్ అయ్యాక మళ్లీ టీడీపీ వైపు చూడలేదు. ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో రాజకీయాల్లో సంచలనమైంది. టీడీపీ విధానాలను పూర్తిగా పరిశీలించాక అశోక్ గజపతిరాజు పదవులు వదులుకొని సాధారణ వ్యక్తిగా టీడీపీలో చేరారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో చంద్రబాబు కంటే అశోక్ గజపతిరాజు సీనియర్ అని చెప్పవచ్చు. చంద్రబాబు వయస్సుల కంటే ముందుగానే వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి వారు కీలక నేతలుగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు తండ్రి, తాతయ్య, మామయ్యలు రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన తాతయ్య సర్ వీజీ క్రికెటర్గా, ప్రముఖ కామెంటేటర్గా పేరుండేది. ఈయన కూడా ఎంపీగా 2 సార్లు చేశారు. తండ్రి విజయరామ గజపతిరాజు, తమ్ముడు ఆనంద గజపతిరాజు, మామయ్య సర్ వీజీ ఇలా ఆ కుటుంబంలో పలువురు వివిధ హోదాల్లో ఉన్నారు. అశోక్ గజపతిరాజు పదవుల కోసం, సంపాదన కోసం ఏనాడు పాకులాడలేదని చెప్పవచ్చు. తన హుందాతనాన్ని కాపాడుకునేవారు. అంతేకాదు, ఎదురుగా ఎంతమంది ఉన్నా అశోక్ గజపతిరాజు వెళ్ళగానే ఎన్టీఆర్ లేచి మరీ నమస్కారం చేసేవారని అప్పటి నాయకులు ఇప్పటికీ గుర్తు చేస్తారంటే రాజుగారి హుందాతనం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా 1982లో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి 2004లో మినహా 2009 వరకు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. 1995లో టీడీపీ సంక్షోభం సమయంలో ఎన్టీఆర్తో విభేదించారు. తెలుగువారికి గుర్తింపు తేవడంతో పాటు విలువలతో కూడిన రాజకీయం చేసిన ఎన్టీఆర్ ఇప్పటికీ ఆరాధ్యుడేనని చెప్పే అశోక్ గజపతిరాజు అప్పట్లో ఎన్టీఆర్తో విభేదించడానికి కారణం ఏంటనే విషయానికి వస్తే, ఏ లక్ష్యం కోసమైతే పార్టీ ఏర్పాటైందో, ఏ లక్ష్యం కోసమైతే ఎన్టీఆర్ వెంట నడిచామో, ఏ పార్టీ జెండా తమకి అండగా ఉందో ఆ పార్టీకి, ఆ విలువలకు విలువ లేకుండా పోతుంటే తాము ప్రశ్నించామని అన్నారు. ఎన్టీఆర్ చేస్తున్న పొరపాట్లను ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తెచ్చామని, అయినా పూర్తిగా పార్టీ మనుగడకు ప్రమాదం వచ్చే పరిస్థితి తలెత్తిందన్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి కానీ, సంస్థకి కానీ, వ్యవస్థకి కానీ నష్టం వస్తున్నప్పుడు ఆ వ్యక్తికి వాటిని కొంత దూరం చేయడమే మార్గమని, అదే జరిగిందనే చర్చ కూడా అప్పట్లో నడిచింది. ఇక ఎన్టీఆర్ వైస్రాయ్ ఘటనకు ముందు 3 సీనియర్లతో కలిసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు అశోక్ గజపతిరాజు. అయితే అశోక్ గజపతిరాజుకి మంచి ఆతిథ్యం ఇచ్చిన ఎన్టీఆర్ మాత్రం రాజకీయ పరిస్థితి విషయంలో చర్చలకు స్కోప్ ఇవ్వలేదు. దీంతో తిరిగి వచ్చేశారు అశోక్ గజపతిరాజు. ఆ ఘటన జరిగాక కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్లి మాట్లాడారు కూడా. ఆ నిర్ణయం జరగకపోయి ఉంటే టీడీపీ పార్టీ ఇప్పటికీ ఉండేది కాదని చెబుతారు. ఇక 2014లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉండగా రెవెన్యూ, ఫైనాన్స్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా చేశారు. 2014లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికై కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ అయ్యారు. ప్రజాప్రతినిధిగా ఉండడంతో పాటు ఆయన సంస్థానం పరిధిలో నడుస్తున్న మాన్సాస్ ట్రస్ట్ ట్రస్టీగా, చైర్మన్గా, కుటుంబ పరంగా ధర్మకర్తగా ఉన్న వేలాది ఆలయాలకు ధర్మకర్తగా ఉన్నారు. సింహాచలం దేవస్థాన చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఎక్కడ అవినీతి మరక అంటలేదంటే అశోక్ గజపతిరాజు వ్యవహార శైలి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తమ సంస్థల ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇప్పటి వరకు లక్షల మందికి ఉచిత విద్య అందించారని చెప్పవచ్చు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో పార్టీ ఆదేశించిన 2 గంటల్లోనే 2018లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇతర విషయాలకు వస్తే కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పార్టీ విధాన నిర్ణయం మేరకు మరో ప్రశ్నకు తావివ్వకుండా రాజీనామా చేశారు. అయితే ఆయన పౌర విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో కొత్త సంస్కరణలకు తెరదీశారు. అదంతా తన వల్ల మాత్రం సాధ్యం కాలేదని, టీం వర్క్ అని చెబుతారు. అశోక్ గజపతిరాజు పదవిలో ఉన్నా లేకున్నా ప్రధానమంత్రితోనూ మాట్లాడగలిగేంత స్థాయి ఉంది. అయితే ఇప్పటి వరకు వ్యక్తిగత మీటింగ్లు ఏ ప్రధానితోనూ జరగలేదని చెబుతారు. మోదీతో దాదాపు 150 సార్లకు పైగా సమావేశం జరిగినా మినిస్ట్రీకి సంబంధించి
పాలనాపరమైన మీటింగ్లు మాత్రమే చేశానని చెబుతారు. సింప్లిసిటీ లైఫ్ ఉన్న అశోక్ గజపతిరాజు లగ్జరీలకు దూరంగా ఉంటారు. ఎంపీ అయ్యాక ఎంపీ లార్డ్స్ నిధులను సద్వినియోగం చేయడంలో అశోక్ గజపతిరాజు దేశంలో అందరికంటే ముందు వరుసలో నిలిచారు. 5 కోట్లలో ఆయన సుమారు 2,000 మినహా మిగతా అంతా నియోజకవర్గంలో ఖర్చు చేశారు. రాజకీయాల్లో ఎనాలిసిస్కి, యాక్షన్స్కి లిమిటేషన్లు ఉంటాయని చంద్రబాబు విషయంలో బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇదే విషయం చంద్రబాబుతోనూ ఎన్టీఆర్తోనూ గతంలో పలుమార్లు చెప్పారట. ఏవియేషన్ మంత్రిగా పలువురు సీఎంలతో పలుమార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఓ టెండర్ విషయంలో తక్కువకు కోట్ చేసిన వారికి కూడా వర్క్ రాకుండా టీడీపీ అడ్డుకుందన్న ఆరోపణపై మాట్లాడుతూ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చేసుకోవచ్చని చెబుతారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వర్క్ ఇచ్చి ఉంటే వర్క్ డిలే అయ్యే ఛాన్స్ ఉండడంతో పాటు వర్క్ కాస్ట్ పెరుగుతుందని, అవన్నీ పరిగణలోకి తీసుకొని పని త్వరగా పూర్తయ్యేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతారు. అప్పుల్లో ఉన్న సంస్థలను బయటకు తీసుకురావాలంటే కొన్ని వ్యూహాలు అమలు చేయాలని, ప్రైవేటైజేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్ అన్ని సమయాల్లోనూ కరెక్ట్ కాదని చెబుతారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే తన ఫ్లైట్ వరకు నేరుగా కారులో వెళ్ళవచ్చు. కానీ ఆర్భాటాలకు దూరంగా ఉండే అశోక్ గజపతిరాజు సాధారణ ప్రయాణికులుగానే క్యూ లైన్లో వెళ్ళేవారు. అలా వెళ్తూనే ఓ రోజు భద్రతా సిబ్బంది తనిఖీల్లో అశోక్ గజపతిరాజు జేబులో అగ్గిపెట్టె దొరికింది. ఇందుకు అప్పట్లోనే అశోక్ గజపతిరాజు విచారం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి కావడంతో అన్ని పార్టీలు ఆ వ్యాఖ్యలను సాధారణంగా ఆహ్వానించాయి. పార్టీలు, వ్యక్తులు ఓటమి చెందినప్పుడు నిజాయితీగా ఆలోచించుకోవాలని, విధానపరమైన అంశాలపై సమీక్ష అవసరమని నిర్మోహమాటంగా చెబుతుంటారు. అయితే దేశ రాజకీయ చరిత్రలో అలాంటి పార్టీలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. గతంలో జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన పనులే చంద్రబాబు హయాంలో జరిగాయనే ప్రశ్నకు మాట్లాడుతూ, పాలసీలు మంచి చేస్తే ఏ ప్రభుత్వ పాలసీ అయినా మరో ప్రభుత్వం తీసుకోవచ్చని చెప్పారు. నక్సల్స్పై ఎన్టీఆర్ బ్యాన్ ఎత్తివేశాక మళ్లీ చంద్రబాబు బ్యాన్ విధించిన అంశంపైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్, రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన అశోక్ గజపతిరాజు కొన్ని పథకాల అమలుకు ఇబ్బందులపై డైరెక్ట్గానే వ్యాఖ్యానించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న సమయంలో ఎవరు ఏ సలహా ఇచ్చినా ఖచ్చితంగా నోట్ చేసుకునే వ్యక్తిగా అశోక్ గజపతిరాజుకు పేరుంది. ప్రపంచ బ్యాంకు పెట్టే షరతులపైన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే మౌలిక సదుపాయాల కల్పన లేకుండా పరిశ్రమలు రావని అప్పట్లోనే చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అప్పులు లేకుండా జరగవని, అయితే రెగ్యులర్ ఖర్చుల కోసం అప్పులు చేయడం ఇబ్బందని 1990లోనే వ్యాఖ్యానించారు. 1990లోనే ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను రోజుకు 15 నుంచి 20 సిగరెట్లు తాగుతానని చెప్పారు. గతంలో మద్యం తాగానని, తమిళనాడు కీలక నేత కరుణానిధితో పాటు కలిపి తాగానని చెప్పారు. అశోక్ గజపతిరాజు గెలిచినా ఓడినా అదే హుందాతనం కనిపిస్తోంది. పదవులు, అధికారం ఉంటే మురిసిపోవడం, లేకుంటే నిరాశ చెందడం ఆయనలో ఇస్మంతైనా కనిపించదు. ఆగర్భ శ్రీమంతుడైన అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి కాకముందు విజయనగరంలో అప్పుడప్పుడు చిన్న నానో కార్లో స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కనిపించేవారు. ఆ కుటుంబానికి ఆయనకు ఉన్న ఆస్తులు లెక్కిస్తే రోల్స్ కొనేందుకు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ తనకు అవి అవసరం లేదని చెబుతూ నానో కార్లో తిరిగేవారు. తానే స్వయంగా నడుపుకుంటూ వెళ్ళేవారు. షాపింగ్కి కూడా వెళ్ళి వచ్చేవారు. అందరూ ఆయన్ను గౌరవిస్తుంటే ఆయన కూడా అందరినీ గౌరవించడం ప్రాథమిక విధిగా పాటించేవారు. ఆయన తన కారును నడుపుతున్న సమయంలో స్పీడ్ డ్రైవింగ్ ఉండేది కాదు. హార్న్ మోగించిన సందర్భాలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చు. ఇదే అంశంపై ఓ సందర్భంలో మీడియా ప్రశ్నిస్తే ఇది మంచి మైలేజీ ఇస్తుంది, ఇంధన పొదుపు, మానవ వనరుల సద్వినియోగం దేశానికి అవసరమని చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో మాట్లాడుతూ గెలిచినా ఓడినా అదే హుందాతనం ఉండాలని, చాలామంది గెలిచాక కాళ్ళను భూమిపై ఉంచుకోలేకపోతున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎక్కడున్నా ఏ స్థాయికి వెళ్ళినా కాళ్ళు భూమిపైనే ఉండాలని చెప్పారు. ఇక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో లోక్సభలో జరిగిన ఓ ఘటన దేశాన్ని నివ్వెరపరిచింది. అప్పట్లో శివసేన ఎంపీగా ఉన్న రవీంద్ర గైక్వాడ్ ఓ విమానంలో తాను కోరిన సీటు ఇవ్వలేదని కారణం చూపి విమాన సంస్థ ఉద్యోగిని చెప్పుతో కొట్టారు. మరో మహిళా ఉద్యోగి అడ్డం వస్తే ఆమెపైన దాడి చేశారు. దీంతో సదరు విమానయాన సంస్థ ఆ ఎంపీని విమానం ఎక్కకుండా
పర్మనెంట్ బ్లాక్ లిస్టులో పెట్టింది. లోక్సభలో ఈ అంశాన్ని శివసేన ఎంపీలు చర్చించాలని పట్టుబట్టారు. అయితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేకుండా స్పందించేందుకు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతిరాజు నిరాకరించారు. ఇందుకు ఆగ్రహించిన శివసేన ఎంపీలు అశోక్ గజపతిరాజుపై దాడికి యత్నించారు. మరో ఎంపీ ఆనంద్ గీతే అశోక్ గజపతిరాజుపై కొట్టడానికి చేయలేపారు. దీంతో సహచర మంత్రులు రక్షణ వలయంగా నిలబడ్డారు. ఇంత జరిగినా అశోక్ గజపతిరాజు సహనం కోల్పోలేదు. చివరికి ఆ శివసేన ఎంపీలు మాట్లాడుతూ ముంబైలో ఒక్క విమానాన్ని కూడా ఎగరనీయబోమని చెప్పారు. అందుకు కూడా అశోక్ గజపతిరాజు తల ఊపుతూనే సైలెంట్గా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే అశోక్ గజపతిరాజుపై దాడికి యత్నించిన ఎంపీలు వ్యక్తిగతంగా అశోక్ గజపతిరాజుని కలిసి క్షమాపణలు కోరడంతో పాటు మీ విషయంలో చాలా తప్పు చేశామని చెంపలేసుకున్నంత పనిచేశారనే వార్తలు వచ్చాయి. మరో విషయానికి వస్తే అప్పట్లో వైఎస్ జగన్ అక్రమాస్తుల విషయంలో సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన వారిలో ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజులు కూడా ఉన్నారని చెప్తారు. ఆ పిటిషన్తోనే సిబిఐ విచారణ కూడా జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందుకే 2019 తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేసి పర్సనల్గా కక్షగట్టారనే విమర్శలు వస్తున్నాయి. నడమంత్రంగా వచ్చిన అధికారంతో కొందరి వ్యవహార శైలి వల్ల అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా, కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నా అది తాత్కాలికమేనని కొందరు నాయకులు కామెంట్ చేశారు. తాను అలాంటి వాటికి భయపడనని చెబుతుంటారు. మొత్తం మీద రాజకీయ కక్షలు, విమర్శలు ఎలా ఉన్నా అశోక్ గజపతిరాజు మహారాజు అని చెప్పవచ్చు. 3 లాంతర్ల కూడలిలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల దైవం పూసపాటి రాజుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంతో పాటు ఈ వంశానికి చెందిన మరికొన్ని ముఖ్యమైన సంచలన అంశాలను రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుందాం.